హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. సో మనకు లాస్ట్ క్లాస్లో ఫామ్ డిజైనింగ్ అండ్ ఫామ్ వ్యాలిడేషన్ గురించి చెక్ చేశాం. సో నేను రిజిస్ట్రేషన్ ఫామ్ చేశాను, మిమ్మల్ని లాగిన్ ఫామ్ వ్యాలిడేషన్ చేయమని చెప్పాను. ఆ లాగిన్ ఫామ్ వ్యాలిడేషన్ మీరు చేసి పెట్టుకోండి. ఇవాళ నేను ఏం చేస్తున్నా అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఏపీఐ ఇంటిగ్రేషన్లో యూజింగ్ పోస్ట్ మెథడ్ అనమాట. మనకి ఏపీఐ ఇంటిగ్రేషన్ రియాక్ట్ జేఎస్లో చేయాలి అంటే మనకి చాలా లైబ్రరీస్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. బట్ మనకిక్కడ ఎక్కువగా యూజ్ చేసే మెథడ్స్ ఏంటంటే ఒకటి ఫెచ్ మెథడ్ అనమాట. ఫెచ్ మెథడ్ ద్వారా మనము డేటాబేస్కి డేటాను సెండ్ చేయొచ్చు, డేటాబేస్ నుంచి డేటాను కూడా గెట్ చేసుకోవచ్చు ఫెచ్ అనే మెథడ్ ద్వారా. ఇది జావా స్క్రిప్ట్కి ఒక నేటివ్ స్కిల్ అనమాట. అంటే నేటివ్ స్కిల్ అంటే జావా స్క్రిప్ట్లో ఉండే స్కిల్ అనమాట ఫెచ్ మెథడ్ అనేది. అండ్ ఇంకా మనం యాక్సియోస్ అనే లైబ్రరీ ఒకటి ఉంది. యాక్సియోస్ అనే లైబ్రరీని మన రియాక్ట్ ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ చేసుకొని మనం ఏపీ ఇంటిగ్రేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకటి యాక్సియోస్, రెండు ఫెచ్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ని మనం యూజ్ చేసుకొని ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామో ఇవాళ క్లాస్లో చూస్తాం. సో ఇవాళ చేసే కాన్సెప్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ లాగిన్, అంటే రిజిస్ట్రేషన్ చేసిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడం, ఆ డేటాబేస్లో స్టోర్ అయిన రిజిస్టర్ డేటాని యూజ్ చేసుకొని లాగిన్ అవ్వడం. మనం లాగిన్ అయ్యే డీటెయిల్స్ మన డేటాబేస్లో ఉన్నాయంటే లాగిన్ సక్సెస్ అవుతుంది, లేదనుకుంటే డీటెయిల్స్ రాంగ్ అనేసి చూపించాలి. సో ఇదంతా మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో లాస్ట్ క్లాస్లో నేను చేసి చూపించాను. మీరు అది ఫాలో అయ్యింటేనే ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ ఏపీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అజాక్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఫస్ట్ మీరు నేను చెప్పిన జావా స్క్రిప్ట్ క్లాస్లో లాస్ట్ క్లాస్ మీరు వినక ఉంటే ఫస్ట్ ఆ క్లాస్ వినండి. అది విన్న తర్వాతనే మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనకి చార్ట్ జీపీటీ హెల్ప్తో మనం ఏపీ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము, దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ మనకి చార్ట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నా. సో chartgpt.com అనమాట. సో దీన్ని మీరు రిజిస్ట్రేషన్ అయితే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ చేయండి ఏపీఐ ఇంటిగ్రేషన్, లేకపోతే రిజిస్టర్ ఏపీఐ అంటున్నా. రిజిస్ట్రేషన్, రిజిస్టర్ ఏపీఐ ఇంటిగ్రేషన్, ఓన్లీ ఇంటిగ్రేషనే. ఇంటిగ్రేషన్ ఇన్ రియాక్ట్ జేఎస్. సో కంపల్సరీ ఏ టెక్నాలజీ అని మనం మెన్షన్ చేయాలి, ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని మనం చూపిస్తుంది. నో ఎంటర్, నో సిరీస్. సో ఇచ్చిన సెటప్ వచ్చేసి ఫస్ట్ సెటప్ ద రియాక్ట్ యాప్ అండ్ ఇన్స్టాల్ యాక్సియోస్. ఇట్స్ ఏ ఆప్షనల్. ఇట్స్ ఏ ఆప్షనల్ అంటున్నారు అంటే మనకి ఇక్కడ చూడండి ఫెచ్ మెథడ్ కూడా ఉంది. ఫెచ్ మెథడ్ ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట. లేదు ఫెచ్ మెథడ్ ద్వారా వద్దు ఇంకొక మెథడ్ కావాలంటే ఇట్స్ ఏ యాక్సియోస్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో యాక్సియోస్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్సియోస్. యాక్సియోస్ని ఇన్స్టాల్ చేసి యాక్సియోస్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు, లేదనుకుంటే ఫెచ్ మెథడ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం వన్ బై వన్ చేద్దాం. సో రిజిస్ట్రేషన్కి ఒక మెథడ్ యూజ్ చేద్దాం, అండ్ గెట్కి ఒక మెథడ్ యూజ్ చేద్దాం. అంటే డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేసేటప్పుడు ఒక మెథడ్ యూజ్ చేద్దాం. నేను అనుకోవడం రిజిస్ట్రేషన్కి లాగిన్కి యాక్సియోస్ యూజ్ చేద్దాం, అండ్ అదేవిధంగా లాగిన్ చేసేటప్పుడు ఫెచ్ మెథడ్ యూజ్ చేసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ ఫెచ్ మెథడ్ డేటాని గెట్ చేసుకోవడం, డేటాని సెండ్ చేయడం, సెండ్ డేటా, రిటర్న్ రెస్పాన్స్ అండ్ త్రూ బ్యాక్, దెన్ డేటా ఫాల్స్, డేటా లోడింగ్, యాక్సియోస్, డేటా సెట్, డేటా నల్, లోడింగ్, ఎర్రర్, యాక్సియోస్ గెట్ మెథడ్. ఇవన్నీ గెట్ మెథడ్ చేశారు. అండ్ అదేవిధంగా పోస్ట్ మెథడ్ గురించి కూడా చూద్దాం మనము. యా, పోస్ట్ మెథడ్ ఇట్స్ ఏ ఫామ్ డేటా ఫార్మేట్. యా, నా సీస్. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే యాక్సియోస్ మెథడ్ ద్వారా పోస్ట్ మెథడ్ నేను చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ మనం చేసిన ఒకసారి కోడ్ చూద్దాం. లాస్ట్ క్లాస్ని ఎవరైతే ఫాలో అయి ఉంటారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సో మనకి లాస్ట్ క్లాస్లో మనకి విజువల్ స్టూడియో కోడ్. సో ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ రన్ చేస్తాను మీకు తెలుస్తుంది ఏం చేసాం లాస్ట్ క్లాస్లో అనేసి. ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఎన్పిఎం స్టార్ట్ కమాండ్.
లాస్ట్ క్లాస్లో మనం రిజిస్ట్రేషన్ ఏపీ అంటే రిజిస్ట్రేషన్ డిజైన్ అండ్ వ్యాలిడేషన్ గురించి చూసాం. ఎవరైతే యూజర్ డేటాని ఫిల్ చేయకుండా రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఈ డేటా అంతే ఇలా ఎర్రర్స్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే మనం డేటా మొత్తాన్ని ఫిల్ చేశాము అనేసి అనుకుంటే డేటా మొత్తం గెట్ అయి ఉంటుంది. డేటా మొత్తం మనకు గెట్ అయి ఉంటుంది. గెట్ అయ్యి మనకు కన్సోల్లోకి వస్తుంది. గెట్ అయ్యే డేటా మన కన్సోల్లోకి ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లోకి మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలి. డేటాబేస్లో స్టోర్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ యాక్సియోస్ మెథడ్ ద్వారా నేను స్టోర్ చేస్తాను. యాక్సియోస్ కానీ ఫెచ్ కానీ ఏదైనా సరే రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. యాక్సియోస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫెచ్ మెథడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను యాజ్ ఆఫ్ నౌ యాక్సియోస్ని యూజ్ చేసి మనం డేటాబేస్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తామని చూస్తున్నాం. ఓకే, నో యాక్సియోస్ మెథడ్ ద్వారా మనం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్సియోస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూజ్ చేసే మెథడ్ యూజ్ చేసే కమాండ్ npm ఇన్స్టాల్ యాక్సియోస్. సో కాపీ చేసుకుంటున్నా ఈ కమాండ్ని అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మనకి ఇంకో టెర్మినల్ తీసుకున్నా, ఇంకో టెర్మినల్లో నేను పేస్ట్ చేస్తున్నా. npm ఇన్స్టాల్ యాక్సియోస్. యాక్సియోస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ప్రాజెక్ట్ నేమ్ ఉండాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉంటేనే మీరు ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే లేదు. ప్రాజెక్ట్ నేమ్ పాత్లోనే మనం ఉండాలి. నౌ సీ దిస్ ఎంటర్. యాక్సియోస్ని ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ అయిన లైబ్రరీస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే నోడ్ మాడ్యూల్లో స్టోర్ అయి ఉంటాయి. నోడ్ మాడ్యూల్లోనే అన్నీ స్టోర్ అవుతాయి అనమాట. మనకి కావాలంటే చెక్ చేయండి ఒకసారి. యాక్సియోస్, ఇట్స్ యాక్సియోస్. ఇప్పుడు మీరేమి వేరే ఫైల్ ఏదన్నా సరే ఫైల్ పాత్ ఇవ్వడం ఇలాంటివన్నీ అవసరం లేదనమాట. మనకి యాక్సియోస్ని డైరెక్ట్గా మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఆ యాక్సియోస్లోనే పోస్ట్ మెథడ్స్ ఇవన్నీ మనకు దానికి రిలేటెడ్ మెథడ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో ఫస్ట్ మనకు రిజిస్టర్.jsxలో ఇక్కడ మనం ఫామ్ వ్యాలిడేషన్లో మనకు అంతా వ్యాలిడేషన్ చేసుకొని డేటా మొత్తంలో మనకు రిజిస్టర్ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు డేటా గెట్ అవ్వాలి. ఎర్రర్స్ అన్ని మనం ముందే రాసాం. ఎప్పుడైతే రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తామో ఎర్రర్స్ అన్ని సాల్వ్ చేసుకొని తర్వాత మనకి డేటా రావాలి. ఈ ప్లేస్లో మన డేటా వస్తుంది. అంటే ఈ ఇఫ్ కండిషన్లో వ్యాలిడేట్ ఫామ్లోనే ఇక్కడంతా వ్యాలిడేషన్ చేసాం. ఓకే, నౌ డేటా మొత్తం వ్యాలిడేట్ అయ్యింది, సక్సెస్ఫుల్గా గెట్ అవుతోంది. గెట్ అయిన తర్వాత నౌ ఇక్కడ మనం యాక్సియోస్ని మనం రాయాలనుకుంటున్నాం. యాక్సియోస్ మెథడ్ ఇక్కడ యూజ్ చేయాలి అంటే మనం యాక్సియోస్ని మన ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ చార్ట్ డ్యూబ్లీకి వెళ్దాం, పోస్ట్ మెథడ్కి వెళ్దాం. మనకి యూజ్ చేసేది పోస్ట్ మెథడ్. డేటాని డేటాబేస్కి సెండ్ చేస్తున్నామంటే ఇట్స్ ఏ పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ యాక్సియోస్.పోస్ట్ అనమాట. ఫస్ట్ యాక్సియోస్.పోస్ట్ మెథడ్ మీరు చేయాలి అంటే ఫస్ట్ యాక్సియోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. సో ఫస్ట్ యాక్సియోస్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. నౌ ఈ యాక్సియోస్ని యూజ్ చేసుకొని మనం రాస్తాం. ఈ యాక్సియోస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మనకు. నౌ యాక్సియోస్.పోస్ట్ మెథడ్. ఈ పోస్ట్ మెథడ్లో మనం ఏం పంపించాలంటే యూఆర్ఎల్ స్ట్రింగ్ ఫార్మాట్లో పంపించాలి, డేటాని ఫామ్ డేటా ఫార్మాట్లో పంపించాలి. ఓకే, స్ట్రింగ్ నథింగ్ బట్ సో ఇట్స్ ఏ స్ట్రింగ్ అండ్ డేటాని ఫామ్ డేటా ఫార్మాట్లో పంపించాలి. ఈ డేటాని ఫామ్ డేటా ఫార్మాట్లో పంపించాలి అంటే మనం ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో కోడ్ రాసాం. సో మీకు సెండ్ చేసిన జావాస్క్రిప్ట్ కోడ్లోనే ఒకసారి వెరిఫై చేయండి. ప్రజెంట్ క్లాస్ అండ్ మీకు ఓల్డ్ క్లాస్ కదా మనకి 1 minute. సో లాస్ట్ 14th క్లాస్లో మినీ ప్రాజెక్ట్ అనేసి మీకు రిజిస్ట్రేషన్ లాగిన్ చేశాను. దానికి సంబంధించిన కోడింగ్ కూడా ఇక్కడ రాశాను. సో నేను అక్కడ ఎలాగైతే రాశానో ఒకసారి చూపిద్దాం. మన డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లో చేసుకోవాలంటే దిస్ ద కోడ్. అంటే మనకు ఏపీఐ వచ్చేసి మీ ప్రాజెక్ట్ ఎవరైతే అసైన్ చేసి ఉంటారో వాళ్ళే ఇస్తారు. ఇక్కడ మనకి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనకి ఏపీఐ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏపీఐ ఇచ్చే వాళ్ళు ఎలా ఇస్తారు అంటే మనకు ఒక షీట్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక యూఆర్ఎల్ అలా ఇవ్వచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మనకు మెథడ్ ఏంటి, పర్పస్ ఏంటి తెలియాలి. రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఏ ఫీల్డ్స్ మనం
డేటాబేస్కి సెండ్ చేయాలి. ఏ ఫీల్డ్స్ డేటాని పంపించాలి ఆ ఫీల్డ్స్ సంబంధించిన ఇన్పుట్ ఎలిమెంట్స్ పెట్టుకుంటాం. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఓన్లీ ఈ ఫీల్డ్స్ డేటా మాత్రమే ఈ పారామీటర్స్లోకి స్టోర్ చేయమంటున్నారు. అండ్ ఆ డేటాని ఫామ్ డేటా టైప్లో సెండ్ చేయాలి డేటాబేస్కి. ఓకే, ఇట్స్ ఏ యూఆర్ఎల్. ఇక్కడ ఉన్న కామన్ యూఆర్ఎల్ ఫర్ ఎవ్రీ పర్పస్, అంటే లాగిన్కైనా, యూజర్స్కైనా, డెలిట్ యూజర్కైనా, అప్డేట్ యూజర్కైనా, ఎవరికైనా సరే యూఆర్ఎల్ కామన్. ఎండింగ్లో ఈ యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. స్టూడెంట్ రిజిస్టర్ చేయాలంటే యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ ఎండింగ్లో యాడ్ చేస్తాం. లాగిన్ చేయాలంటే స్టూడెంట్ లాగిన్ ఎండింగ్లో యాడ్ చేస్తాం. గెట్ యూజర్స్ అంటే ఈ యూజర్స్ని ఎండింగ్లో యాడ్ చేస్తాం. డిలీట్ యూజర్ అంటే డిలీట్ యూజర్ని యాడ్ చేస్తాం. ఓకే, ఇలా యూఆర్ఎల్. సో ఫస్ట్ యూఆర్ఎల్ ఏంటంటే, సో కామన్ యూఆర్ఎల్ దిస్. కాపీ చేసుకున్న ఈ యూఆర్ఎల్ని మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం. పోస్ట్లో యూఆర్ఎల్ అండ్ ఎండింగ్లో మనకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ సంబంధించిన యూఆర్ఎల్ ఇవ్వాలి. దిస్. ఇప్పుడు డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లో రాయాలంటే కాన్స్ట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా. ఇది మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ క్లాస్ చూసిన తర్వాతనే చూడండి. డైరెక్ట్గా చూసారంటే మీకు అర్థం కాదు. ఓకే, ఈడ ఇచ్చిన ఏపీఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించమంటున్నారు. ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాలంటే దీనికంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఈ ఫామ్ డేటాకు ఒక ఆబ్జెక్ట్ డేటా అనేసి నేమ్ ఇచ్చాను. ఈ ఆబ్జెక్ట్లోకి మనం డేటాని అపెండ్ చేయాలి. అంటే ఏ వేరియబుల్లోకి ఏ డేటాని అపెండ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన సర్వర్ కీస్ అనమాట. ఇక్కడ ఇస్తున్న ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, ఇవన్నీ ఏంటంటే సర్వర్ కీస్. ఈ కీసే ఇవన్నమాట. స్ట్రింగ్ ఫార్మేట్లో ఇవ్వాలి. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, పిహెచ్, పిడబ్ల్యూడి, ఇవన్నీ సర్వర్ కీస్. ఇప్పుడు ఈ డేటాని ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడున్న డేటాని, అంటే యూజర్ డేటా ఎఫ్ నేమ్, యూజర్ డేటా ఎల్ నేమ్, యూజర్ డేటా ఈమెయిల్, ఈ యూజర్ డేటాకి సంబంధించిన ఎన్ని మొత్తం డేటాని మనం ఇక్కడ సెండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేస్తున్నా దీనికి. యూజర్ డేటా ఈక్వల్ టు ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అనమాట మనకి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ డేటా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యూజర్ డేటాలోకి వస్తుంది. ఈ యూజర్ డేటా అనేది ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఇది ఎలా ఉంటుందంటే యూజర్ డేటా ఈక్వల్ టు ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. దీంట్లో ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కాన్స్ట్ మీ డీస్ట్రక్చరింగ్ రాయండి, రాయకపోండి. మీరు రాసినా రాయకపోయినా నో ఇష్యూస్. రాస్తే ఈజీగా ఉంటుంది, రాయకపోతే కొద్దిగా యూజర్ డేటా డాట్ ఎఫ్ నేమ్, యూజర్ డేటా డాట్ ఎల్ నేమ్, యూజర్ డేటా డాట్ ఈమెయిల్, యూజర్ డేటా డాట్ పాస్వర్డ్ అలా ఇస్తారు. ఇప్పుడు మనకి యూజర్ డేటాని మనం ఒక ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం. అంటే రివర్స్, ఇక్కడ ఎలాగైతే అనుకుందో ఇక్కడ రివర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఉండే వాల్యూస్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ మనకు ఎఫ్ నేమ్ కామా, ఎల్ నేమ్ కామా, ఈమెయిల్ కామా, ఫోన్ కామా, పాస్వర్డ్. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, మనకి ఏం ఇష్యూ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఉండే యూజర్ డేటాని మనకి స్ట్రింగ్లో పెట్టేద్దాం. ఇక్కడ ఉన్న యూజర్ డేటాని మొత్తాన్ని ఇలా ఇచ్చేసాం. డీస్ట్రక్చరింగ్. ఇప్పుడు ఎక్కడైతే ఎఫ్ నేమ్ కావాలో డైరెక్ట్గా ఎఫ్ నేమ్ యూస్ చేసుకోవచ్చు, ఎల్ నేమ్ కావాలంటే ఎల్ నేమ్ యూస్ చేసుకోవచ్చు, ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్ యూస్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ యూస్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ యూస్ చేసుకోవచ్చు. నౌ సిరీస్ వచ్చిన డేటా మొత్తం ఈ డేటాలకు సెట్ అవుతుంది. వచ్చిన డేటాని ఈ డేటాలో మనం సెండ్ చేస్తాము. దిస్ ద ప్రాసెస్. ఇప్పుడు మనకు డేటా వచ్చేసి ఈ యూఆర్ఎల్కి డేటా వెళ్తుంది. డేటా వెళ్ళిన తర్వాత సర్వర్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ రిటర్న్ ఇస్తుంది. సర్వర్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసేది ఇక్కడే ఉంటుంది, రెస్పాన్స్ కూడా ఇక్కడే ఉంటుంది. దీన్ని బట్టి మనము ఎలా గెట్ చేస్తాము. నెక్స్ట్ డాట్ దెన్ మెథడ్ ద్వారా రెస్పాన్స్ని మనం గెట్ చేస్తాం. డాట్ దెన్ మెథడ్. సో ఇదంతా కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. డాట్ దెన్ రెస్పాన్స్ అనేది మనం పాస్ చేసే వేరియబుల్. రెస్పాన్స్లోకి ఇప్పుడు ఇట్స్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్స్లోకి నేను కన్సోల్లో నేను చెక్ చేస్తున్నా. డేటా సబ్మిటెడ్ ఇట్స్ ఏ స్ట్రింగ్. దీంట్లోకి నేను ఇది డేటాని సెండ్ చేస్తాను. ఇక్కడ మనకు రెస్పాన్స్ డాట్ డేటా అంటే రెస్పాన్స్ని ఫస్ట్ చూద్దాం. రెస్పాన్స్ తర్వాత డాట్ డేటా ఎందుకనేసి మళ్ళీ తర్వాత చూద్దాం. రెస్పాన్స్నే డైరెక్ట్గా నేను చూస్తున్నా. నో సిరీస్. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్దాం. సో ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్లో ఏమన్నా ఉంది అంటే డేటాను మొత్తం క్లియర్ చేద్దాం ఫస్ట్. నా ఎఫ్ నేమ్ సో శివ నీల అండ్ ఈమెయిల్ ఐడి నీల శివ 123
gmail.com. నెక్స్ట్ అదేవిధంగా ఫోన్ నెంబర్, ఏదో ఒకటి నెంబర్. నెక్స్ట్ పాస్వర్డ్ మస్ట్ 6 క్యారెక్టర్స్ ఉండాలి. 1 2 3 4 5 6 ఇచ్చాను. నౌ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా. డేటా కూడా మనకు వచ్చింది. డేటా సబ్మిటెడ్. దాంట్లో ఏమొచ్చింది? ఇట్స్ ఏ డేటా. ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ డేటా. డేటా అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇట్స్ ఏ డేటా ఈజ్ ఏ ఆబ్జెక్ట్. స్టేటస్ 200, టెక్స్ట్ ఓకే, యాక్సెస్ అంతా వచ్చింది. ఇప్పుడు డేటాలో మనకు డేటా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ డేటాను మళ్ళీ క్లిక్ చేస్తే ఈ డేటాలో మనకు డేటా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఆ డేటాని మాత్రం నేను గెట్ చేస్తాను. ఈ డేటాని మాత్రం నేను గెట్ చేస్తాను. అందుకోసం మనకు రెస్పాన్స్లో ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్లో డేటా ఉంది కాబట్టి ఇట్స్ ఏ డేటా. డేటాని గెట్ చేస్తాను. నౌ సీ దిస్. ఇప్పుడు మళ్ళీ డేటాని ఏదైనా సరే మనకు రాద్దాం. మళ్ళీ నేను క్లిక్ చేస్తాను. సో ఆల్రెడీ ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ నేను డేటాని క్లిక్ చేస్తున్నా రెస్పాన్స్ మనం గెట్ చేయడానికి. నౌ సీస్ స్టేటస్ 0, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఇంతకుముందు మనకు ఆల్రెడీ క్రియేట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ రెస్పాన్స్ ఏ వేరియబుల్లోకి వస్తుంది అంటే ఇట్స్ ఏ రెస్పాన్స్ డాట్ డేటాలోకి వస్తుంది. రెస్పాన్స్ డాట్ డేటా ఈక్వల్ టు ఇట్స్ ఏ ఈ స్టేటస్ ఇలా వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇది రెస్పాన్స్ మనకు వచ్చేది. ఇక్కడ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఫార్మేట్లో వస్తుంది, జేసన్ ఫార్మేట్లో రావట్లేదు. యాంగులర్ కానీ రియాక్ట్ కానీ యూజ్ చేయడం వల్ల సర్వర్ నుంచి వచ్చే డేటా డైరెక్ట్గా మనకి ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ ఫార్మేట్లో మనకు వచ్చేస్తుంది. ఓకే, నీడ్ అయినప్పుడు మాత్రమే జేసన్లోకి మార్చుకోవాలి. ఓకే, లేదనుకుంటే మనకు డైరెక్ట్గా ఆబ్జెక్ట్లోకి వచ్చేస్తుంది. ఈ కేసెస్లో మనకు రెస్పాన్స్నిచ్చి మనకు వస్తున్న రెస్పాన్స్ వచ్చేసి ఈ డేటా అనే వేరియబుల్లోకి మనకు డేటా ఉంటుంది. నౌ సీ దిస్. ఓకే, ఇప్పుడు మనం ఈ రెస్పాన్స్ ఇలా వచ్చింది, స్టేటస్ 0 వచ్చింది, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ వచ్చింది. ఇన్ కేస్ మనకు సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ నేను 1 2 3 4 ఇస్తున్నా, ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైనా మారుస్తున్నా. నో మళ్ళీ నేను రిజిస్టర్ చేస్తున్నా. రిజిస్టర్ చేస్తే నౌ సీ దిస్. స్టేటస్ 1 రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది స్టేటస్ 1 రావడం, ఇది స్టేటస్ 0 రావడం, ఇది స్టేటస్ 0 రావడం, ఇది స్టేటస్ 1 రావడం. ఈ డేటా మొత్తం ఏ వేరియబుల్లోకి వస్తుంది అంటే ఈ వేరియబుల్లోకి వస్తుంది, రెస్పాన్స్ డాట్ డేటాలోకి వస్తుంది. ఇప్పుడు మనకు స్టేటస్ 1 అయినప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది. స్టేటస్ 0 అయినప్పుడు యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కేసెస్లో మనం ఏం చేయాలంటే ఈ మెసేజ్ని నేను బైండ్ చేసుకోవాలి. ఈ మెసేజ్ని నేను బైండ్ చేయాలి. ఎక్కడికి బైండ్ చేయాలి? ఈ మెసేజ్ని ఇక్కడ బైండ్ చేయాలి. ఎక్కడ ఉంది మనకు? ఇట్స్ ఏ 1 మినిట్. ఎర్రర్ మెసేజ్ ఇక్కడ ఎండింగ్లో మనం రాసుకున్నాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. పారాగ్రాఫ్లోకి క్లాస్ ఈక్వల్ టు FW బోల్డ్. ఇక్కడ నాకు బైండ్ అవ్వాలి. ఇక్కడ బైండ్ అవ్వాలని నేనేం చేస్తున్నా అంటే ఒక MSG అనేసి నేను తీసుకుంటున్నా. ఆ MSG నేను ఇక్కడ బైండ్ చేద్దాం. సారీ, ఈ MSGని ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఎలా రాస్తున్నా అంటే మనకు యూజ్ స్టేట్ యూజ్ చేసుకొని రాయాలి. యూజ్ స్టేట్ యూజ్ చేసుకొని రాస్తాం. అది ఎలా రాస్తాం చూడండి. కాన్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ MSG కామా సెట్ MSG ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్. ఇట్స్ ఏ డిఫాల్ట్గా ఎంటీ స్ట్రింగ్ ఇస్తున్నా. ఇట్స్ ఏ డిఫాల్ట్గా ఎంటీ స్ట్రింగ్, అందుకోసం మెసేజ్లో ఎంటీ స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు సెట్ మెసేజ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని మనం బైండ్ చేస్తాం. నౌ సీ సెట్ మెసేజ్ బ్రాకెట్. ఇక్కడ మనకు బైండ్ చేయాల్సింది రెస్పాన్స్ డాట్ డేటా డాట్ మెసేజ్ని మనం ఇక్కడ బైండ్ చేస్తున్నాం. రెస్పాన్స్ డాట్ డేటా డాట్ మెసేజ్. అదేవిధంగా ఇఫ్ ఇక్కడ మనకు రెస్పాన్స్ డాట్ డేటా డాట్ స్టేటస్ డబల్ ఈక్వల్ టు 1 అయితే ఒక కలర్ కావాలి, ఎల్స్ లేకపోతే ఇంకొక కలర్ కావాలి. ఇక్కడ త్రిబుల్ ఈక్వల్ టు పెట్టండి. డబుల్ ఈక్వల్ టు ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి? త్రిబుల్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం చేయాలంటే త్రిబుల్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు గ్రీన్ కలర్ కావాలి, ఎందుకంటే ఇట్స్ ఏ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. అదేవిధంగా 0 వచ్చిందంటే ఇట్స్ రెడ్ కలర్ కావాలి, ఎందుకంటే యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది.
ఓకే. నౌ ఇప్పుడు మనం స్టైల్ బైండింగ్ చేయాలి. ఇక్కడ స్టైల్ బైండింగ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టైల్ ఇక్కడ కలర్ కావాలి. కలర్ రెడ్ కానీ ఇలాగా సిఎల్ఆర్ అనేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇదే వాల్యూని మళ్ళీ ఏం చేయాలి? స్టేట్ యూజ్ చేసుకోవాలి. ఈ డిఫాల్ట్గా ఏ కలర్ ఉండదు, మళ్ళీ తర్వాత మనకు చేంజ్ అవుతుంది. అందుకోసం మనకు కాన్స్ట్ సిఎల్ఆర్ సెట్ సిఎల్ఆర్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్. డిఫాల్ట్గా ఏం చేస్తున్నట్టు ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నా, కలర్ కోలన్ ఏం చేద్దామంటే మనకు బ్లాక్ ఇద్దాం. డిఫాల్ట్గా బ్లాక్ ఇద్దాం. ఇలా డిఫాల్ట్గా బ్లాక్ ఇస్తున్నా. లేకపోతే కలర్ వచ్చేసి మనకి ఏ వాల్యూ లేకుండా ఎంటీగానే ఇవ్వచ్చు, మీరు ఎంటీగా ఇవ్వచ్చు. ఇప్పుడు సెట్ కలర్ని యూజ్ చేసుకొని, సెట్ కలర్ అంటే ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్టే మనం డైరెక్ట్గా రాయాలి. ఇక్కడ మనకు ఇఫ్ కండిషన్లో నేను ఏం చేస్తున్నా అంటే సెట్ కలర్, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ కలర్ కోలన్, ఇక్కడ ఎవరిని అయితే గ్రీన్ రావాలి, అండ్ అదేవిధంగా కలర్ ఇక్కడ రెడ్ కావాలి. డిఫాల్ట్గా మనకు ఎంటీ ఉంది, ఆ ఎంటీ వాల్యూని మనకి ఇలా బైండ్ చేస్తున్నాం. ఓకే, నౌ సీ దిస్. ఇవ్వండి, ఫస్ట్ మనకి మళ్ళీ డేటా ఫిల్ చేద్దాం. మనకి ఏదో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అయినా అనుకోండి, ఎగ్జిస్టింగ్ డేటా అయినా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. నౌ పాస్వర్డ్ 1 2 3 4 5 6. నౌ రిజిస్టర్ చేయగానే నౌ సీస్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, రెడ్ కలర్ వచ్చింది చూడండి. అదేవిధంగా ఇక్కడ నేను ఒక న్యూ వాల్యూ నేను ఇవ్వాలనుకుంటున్నా 789 అండ్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి. నౌ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. నౌ సీస్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అంటే గ్రీన్ కలర్లో వచ్చింది. మళ్ళీ ఇదే డేటా మళ్ళీ సబ్మిట్ చేస్తే నౌ సీస్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఇక్కడ అంతా అన్నెసెసరీగా ఉంది డేటా మొత్తం. ఇదంతా నేను జేసన్ డేటా నేను కామెంట్లో పెట్టేస్తాను. ఇది మనకు అవసరం లేదు. ఈ జేసన్ని మనం కామెంట్లో పెట్టేద్దాం, లేకపోతే తీయేద్దాం, నో ఇష్యూస్. ఓకే, కామెంట్లో పెట్టేసాం. సో ఓకే, ఇది జేసన్ డేటా మీరు చూసుకోవాలనుకుంటే ఇది కామెంట్లో నుంచి తీయండి. నసీస్ క్లియర్ దిస్? అర్థమైందా? ఇంతే సింపుల్. డేటాని మనం డేటాబేస్కి సెండ్ చేయాలంటే యాక్సియస్ మెథడ్ కానీ లేదనుకుంటే ఫెచ్ మెథడ్ ద్వారా మనం డేటాబేస్కి సెండ్ చేస్తాం. యాక్సియస్ మెథడ్ చాలా ఈజీ. యాక్సియస్ ఇన్స్టాల్ చేస్తాం. పోస్ట్ మెథడ్ చేయాలంటే axios.post, గెట్ మెథడ్ చేయాలంటే axios.get. పోస్ట్ చేయాలి అంటే యూఆర్ఎల్ని అండ్ డేటాని మనం సెండ్ చేయాలి. ఆ డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాలి. వాళ్ళు చెప్తారు మీరు జేసన్ ఫార్మేట్లో పంపించాలన్నా ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాలనేసి వాళ్ళు చెప్తారు. మీకు ఎవరైతే ఏపీ ఇస్తారో వాళ్ళు చెప్తారు. ఆ ఫార్మేట్లో మనం డేటాని సెండ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ డేటాబేస్కి తర్వాత హలో సార్, చెప్పండి సార్ ఇప్పుడు ఫామ్ డేటా ఫామ్లో మనం ఇక ముందే క్రియేట్ చేసుకోవాలి కదా సార్? అంటే ముందే క్రియేట్ చేసుకోవాలంటే దాని మీనింగ్ ఏంటి? అంటే అరే మనం ముందే న్యూ డేటాలో క్రియేట్ చేసుకోవాలి. ఇది న్యూ డేటా మనం క్రియేట్ ఒక వేరియబుల్ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, వేరియబుల్ నేమ్ ఓకే ఏదైనా ఉండొచ్చు, ఎనీ నేమ్. ఇక్కడ ఆ నేమ్ని ఇక్కడ పంపిస్తాం. ఓకే, ఆ డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాం అంటే వాళ్ళు ఏదైతే కీస్ ఇస్తారు, ఈ కీస్ వాళ్ళే ఇస్తారు. ఏ పారామీటర్లకి ఏ డేటా వెళ్ళాలి. ఇది ఎఫ్ నేమ్ ఇచ్చారు, ఎఫ్ నేమ్లకి ఎఫ్ నేమ్ డేటా స్టోర్ చేస్తున్నా, ఎల్ నేమ్లకి ఎల్ నేమ్ డేటా స్టోర్ చేస్తున్నా, ఈమెయిల్కి ఈమెయిల్ డేటా స్టోర్ చేస్తున్నా, ఫోన్ నెంబర్కి ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఈ ఫీల్డ్స్ మాత్రమే మీరు పంపించండి, వేరే ఫీల్డ్స్ పంపిస్తే నేను తీసుకోలేను అనేసి. ఓకే, ఆ ఫీల్డ్స్ మాత్రమే మనం సెండ్ చేస్తున్నాం. ఆ ఫీల్డ్సే ఈ యూఆర్ఎల్కి వెళ్తున్నాయి. నెక్స్ట్ రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది. రెస్పాన్స్ని క్యాచ్ చేసుకోవాలంటే ఆ రెస్పాన్స్లో కూడా డేటా అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. రెస్పాన్స్ వచ్చేది కూడా డేటా అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇలా అనమాట. ఇప్పుడు దీనికి డీస్ట్రక్చరింగ్ రాయొచ్చు. చూడండి, response.data.message, వీటికి డీస్ట్రక్చరింగ్ ఎలా రాస్తాము అంటే అబ్జర్వ్ చేయండి. కాన్స్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్న, ఆబ్జెక్ట్లో స్టేటస్ తీసుకుంటున్న మెసేజ్ ఈక్వల్ టు, ఇది ఎక్కడ ఉందంటే మనకు స్టేటస్ మెసేజ్ దేంట్లో వస్తుంది? response.dataలో వస్తుంది.
ఇప్పుడు మనం ఎక్కడైతే మనకు కావాలనో స్టేటస్ కావాలనో అక్కడ స్టేటస్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మెసేజ్ కావాలనో డైరెక్ట్గా మెసేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా మళ్ళీ రాసే అవసరం లేదు. ఇట్స్ ఏ డీస్ట్రక్చరింగ్ అడ్వాంటేజ్ అనమాట. దీన్నే డీస్ట్రక్చరింగ్ అంటాం. ఇది ఆబ్జెక్ట్ ఏమేమి ఉంది దీంట్లో? స్టేటస్ మెసేజ్ ఉంది. ఆ స్టేటస్ మెసేజ్నే మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ రివర్స్లో మనం స్టేటస్ మెసేజ్ రాస్తున్నాం. ఇక్కడ వాల్యూ ఉండదు. ఆ వాల్యూనే మనకు స్టేటస్ రాస్తే ఆ వాల్యూ వస్తుంది, మెసేజ్ రాస్తే ఆ మెసేజ్ వస్తుంది. ఇట్స్ ఏ డీస్ట్రక్చరింగ్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు డీస్ట్రక్చరింగ్ వెళ్తామంటే ఇప్పుడు చూడండి, రెస్పాన్స్ డాట్ డేటా డాట్ మెసేజ్, రెస్పాన్స్ డాట్ డేటా డాట్ స్టేటస్, ఇలా ఎన్ని టైమ్స్ మనం రాస్తూ పోవాలా? అందుకోసమే ఈ రెస్పాన్స్ డాట్ డేటా అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఆబ్జెక్ట్నే ఇలా బైండ్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్లో ఉండే పారామీటర్స్ ఇవి నేను తీసుకున్న ఓన్టీ కాదు. స్టేటస్ అనేది ఇక్కడ ఉంది, మెసేజ్ అనేది ఇక్కడ ఉంది. అందుకే మీకు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ మీరు చూశాకనే మీకు ఇది అర్థమవుతుంది, లేకపోతే చాలా కష్టం. మీరు వెరిఫై చేయండి. మీకు ఆల్రెడీ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా నేను పంపించాను డీస్ట్రక్చరింగ్ గురించి. అవి కూడా వెరిఫై చేయండి. అవన్నీ చూసుకున్న తర్వాతనే ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ చూడకుండానే నాకు అర్థం కాలేదు అంటే అది మీరు తీసుకున్న మిస్టేక్, ఫస్ట్ మీరు చేస్తున్న మిస్టేక్ అనమాట అది. ఓకే, ఫస్ట్ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. బేసిక్స్ వచ్చాకనే ఇవన్నీ రియాక్ట్ చేసి అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, మీకు అర్థం కావట్లేదంటే ఫస్ట్ మీరు బేసిక్లో ఫౌండేషన్ లేదని దాని మీనింగ్. బేసిక్ ఫౌండేషన్ ఉంది అంటే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. క్లియర్ దిస్? నెక్స్ట్ లాగిన్ వ్యాలిడేషన్ నేను ఆల్రెడీ చేశాను. దీనిలో డైరెక్ట్గా నేనేం చేస్తానంటే ఏపీ ఇంటిగ్రేషన్ చేస్తాను. ఇక్కడ డేటా వస్తుంది, డేటా ఇక్కడ ఏపీ ఇంటిగ్రేషన్ చేయాలంటే సేమ్ మెథడ్, యాక్సియోస్ని ఇంపోర్ట్ చేస్తాం. యాక్సియోస్ డాట్, ఇట్స్ ఏ పోస్ట్ మెథడ్. ఆ పోస్ట్ మెథడ్ యూఆర్ఎల్ని అండ్ డేటాని సెండ్ చేస్తాం. ఆ డేటా ఫామ్ డేటా ఫార్మేట్లో మనం సెండ్ చేయాలి. ఫామ్ డేటా ఫార్మేట్లో సెండ్ చేయాలంటే డేటా, సో కాన్స్ట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము డేటా డాట్ అపెండ్కి 2 కీస్ పంపించాలి. ఒకటి ఈమెయిల్, ఒకటి పాస్వర్డ్ మనం పంపించాలి. ఇది ఎలా అంటే ఏపీఐ గురించి మీకు తెలిసినప్పుడే, మీకు ఆల్రెడీ ఏపీఐ షీట్ కూడా మీకు సెండ్ చేశాను నేను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇది మనకు సర్వర్కి ఏ కీలోకి ఏ డేటా పంపించాలి. సో లాగిన్ చేయాలంటే ఏపీఐ షీట్కి వెళ్తున్నా. ఏపీఐ షీట్లో మనకు యూఆర్ఎల్ అంతా కామన్, యూఆర్ఎల్ కామన్. దీని తర్వాత పోస్ట్లో యూఆర్ఎల్ కామన్ అండ్ ఎండింగ్లో మనకు స్టూడెంట్ లాగిన్, ఈ డేటా. ఓకే, స్టూడెంట్ లాగిన్. నెక్స్ట్ మనకు డేటాను సెండ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్ ఈమెయిల్ అనే దానికి మన డేటా పంపించాలి. అండ్ అదేవిధంగా యూజర్ పాస్వర్డ్కి మన దగ్గర వస్తున్న పాస్వర్డ్ పంపించాలి. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్స్ ఏ యూజర్ డేటాలో నుంచి వస్తుంది. యూజర్ డేటాని మనం డీస్ట్రక్చరింగ్ రాస్తాను. యూజర్ డేటాకి డీస్ట్రక్చరింగ్ కాన్స్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనకు ఈమెయిల్ కామా పాస్వర్డ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యూజర్ డేటా. ఇప్పుడు యూజర్ డేటానే ఈమెయిల్ పాస్వర్డ్ నేను ఒక ఆబ్జెక్ట్ అసైన్ చేస్తున్నా. ఈ ఈమెయిల్ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఈమెయిల్ సెండ్ చేస్తున్నా, ఎక్కడైతే మన పాస్వర్డ్ కావాలో అక్కడ పాస్వర్డ్ సెండ్ చేస్తున్నా. పాస్వర్డ్ సిరీస్ యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్. నౌ ఈ డేటా సర్వర్కి వెళ్తుంది. సర్వర్లో డేటా ఉంది అంటే రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది, లేదు అనేసి అనుకుంటే ఏదైనా సరే ఎర్రర్ వస్తుంది. నో, ఈ రిజిస్ట్రేషన్లో మనకు ఓన్లీ సక్సెస్ స్టేటే రాశాను చూడండి. ఓన్లీ దెన్ అనే మెథడ్ ద్వారా నేను ఓన్లీ సక్సెస్ మాత్రమే రాశాను. ఇట్స్ ఏ డాట్ దెన్. అదేవిధంగా డాట్ క్యాచ్ మెథడ్ కూడా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్లో నేను రాస్తున్నా ఇట్స్ ఏ డాట్ క్యాచ్ మెథడ్. ఇక్కడ చార్ట్ జీపీటీలో డాట్ క్యాచ్ మెథడ్. ఏదైనా సరే ఎర్రర్ ఉంది అంటే ఆ ఎర్రర్ని ఇదే క్యాచ్ చేస్తుంది. డాట్ క్యాచ్ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఎర్రర్ సబ్మిట్ డేటా. సో ఇక్కడ ఎర్రర్ ఏదైతే వస్తుంది ఇది డిఫాల్ట్గా మనకు వచ్చే ఎర్రర్ వచ్చిందంటే ఎర్రర్ ఇక్కడ వస్తుంది. ఓకే, సేమ్ అదేవిధంగా మనకు ఇదంతా కాపీ పేస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. బట్ మళ్ళీ రాస్తున్నాం ఇక్కడ డాట్ దెన్ అనే మెథడ్ ద్వారా మనకి ఏమైతుందంటే రెస్పాన్స్ వస్తుంది. ఇట్స్ ఏ రెస్పాన్స్. ఇది మనం యూజర్ డిఫైన్ నేమ్ అనమాట. మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ, నాట్ ఓన్లీ రెస్పాన్స్. ఇది యూజర్ డిఫైన్ నేమ్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ
రెస్పాన్స్. ఓకే, ఇట్స్ రెస్పాన్స్ ఇక్కడ వస్తున్నాం. ఆ రెస్పాన్స్ మనకి కన్సోల్లో ఇచ్చాం, కన్సోల్లోనే ప్రింట్ చేస్తున్నాం రెస్పాన్స్ ఏమొచ్చింది అనేసి. ఆ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం. సేమ్ లైక్ రిజిస్ట్రేషన్లో మనం ఏం చేసాం, 2 యూజ్ స్టేట్స్ తీసుకున్నాం. ఒకటి కలర్ కోసం, ఒకటి మెసేజ్ కోసం. ఈ రెండింటిని కాపీ చేస్తున్నా, ఈ రెండింటిని నేను ఇక్కడ ఇచ్చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎంటీ కూడా ఇవ్వచ్చు మీరు. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినట్టు ఇక్కడ ఎంటీ కూడా ఇవ్వచ్చు. మనకి ఎంటీ ఆబ్జెక్ట్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. దాంట్లోకి మనకు కావాలంటే కలర్ని మనం బైండ్ చేయొచ్చు. ఇప్పుడు మెసేజ్ని వీటి వాల్యూస్ అన్నింటిని మనకి ఇవ్వాలనుకుంటే సేమ్ ఇక్కడ మనకు రెస్పాన్స్కి మనకు డీస్ట్రక్చరింగ్ రాయచ్చండి. సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నా చూడండి. మీరు ఒక్కటి నీట్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకోటి ఎలా చేయాలని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మొత్తం ఎంత కాపీ చేస్తున్నా, కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ మనకు స్టేటస్కి మెసేజ్ కూడా మనకు వస్తుంది, రెస్పాన్స్ డాట్ డేటా అండ్ ఇలాగా. సేమ్ సెట్ మెసేజ్లోకి మనకు మెసేజ్ని సెట్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ కండిషన్ స్టేట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు గ్రీన్ కలర్ అండ్ 0 అయినప్పుడు రెడ్ కలర్. డేటా ఉంది అనేసి అనుకుంటే లాగిన్ సక్సెస్ అవుతుంది, డేటా లేదనుకుంటే లాగిన్ ఫెయిల్యూర్ అవుతుంది. సేమ్ ఈ కేసెస్లో. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా చేయండి, లాగిన్ ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు మీరు. ఓకే, సో నౌ సీ దిస్. నెక్స్ట్ ఇది ఏదైనా సరే ఎర్రర్ వచ్చిందంటే ఇట్స్ ఏ క్యాచ్ మెథడ్. ఓకే, నౌ సీ దిస్. లాగిన్కి వెళ్తున్నాం, లాగిన్లో డేటా. సో ఇక్కడ మనకి సింక్రనస్ ఇన్పుట్ అండ్ విల్ కాజ్ రీవై రీప్లేస్డ్ విత్ ద లోడింగ్ ఇనిషియేటర్ టు ఫిక్స్ ద సస్పెండ్ షుడ్ బి wrap. సో ఇక్కడ మనకు ఈ డేటాను మనకి ఎరేజ్ చేద్దాం, కామెంట్ పెట్టేసుకుందాం. నౌ రిజిస్టర్ చేసిన డేటా ఇస్తున్నా, లేకపోతే మనకు ఒక కొత్త రిజిస్టర్ చేద్దాం, అదే డేటాని ఇద్దాం. ఐలాండర్ reactjs@gmail.com అండ్ ఏదో ఒక నేమ్ ఇక్కడ, సారీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇద్దాం. అండ్ ఐలాండర్ అనేసి ఇక్కడ ఇస్తున్నా. నెక్స్ట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 రిజిస్టర్ చేస్తున్నా. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఈమెయిల్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. పాస్వర్డ్ 1 2 3 4 5 6. లాగిన్కి వెళ్తున్నా, సేమ్ డేటాని నేను ఎంటర్ చేస్తున్నా. అంటే ఈమెయిల్ అడ్రస్. పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నా ఫస్ట్ 1 2 3. పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ అంటున్నా. 4 5 6. లాగిన్ చేస్తానే చూద్దాం ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే. కన్సోల్ నోసిస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ వాల్యూ ఇట్స్ ఏ ట్రాన్స్లేట్ డేటా. సిరీస్ లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ టు డాష్ బోర్డ్. డేటాలో వచ్చింది. ఈ డేటా అనేది మనకు గెట్ అయిందా లేదా చూద్దాం. మనకి ఇట్స్ ఏ ఆబ్జెక్ట్లో డేటా. ఇక్కడ ఓన్లీ రెస్పాన్స్ మాత్రం చూసాను చూడండి. ఆ రెస్పాన్స్లో మనకు కావాల్సింది డేటా కావాలి. రెస్పాన్స్ డాట్ డేటా ఇందాక మనం చూసాం కదా, రెస్పాన్స్ డాట్ డేటా. ఈ రెస్పాన్స్ డాట్ డేటాని మనం ఇక్కడ స్టేటస్లో మెసేజ్లో బైండ్ చేసా. ఆ మెసేజ్ని మనకు సెట్ మెసేజ్లోకి బైండ్ చేస్తున్నాం. ఆ మెసేజ్ని మనకు లాగిన్లో మనకి ఇక్కడ బైండ్ చేయాలి కదా, మనకి ఇక్కడ మనం బైండ్ చేయలేదు చూడండి, ఇక్కడ బైండ్ చేయాలి. సేమ్ రిజిస్ట్రేషన్లో మనకి డౌన్లో ఎలాగైతే బైండ్ చేసామో సేమ్ అలాగే బైండ్ చేస్తున్నాం. ఇక్కడ బైండ్. సో కలర్ అండ్ మెసేజ్ని బైండ్ చేస్తున్నా. నౌ సీ దిస్. ఓకే, లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ టు డాష్ బోర్డ్. ఓకే, మనకి లాగిన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లాగిన్ సక్సెస్ అయిన దగ్గర నుంచి మనం ఏం చేయాలి, వేరొక కాంపోనెంట్కి మనం నావిగేట్ చేయాలి. వేరొక కాంపోనెంట్కి మనం నావిగేట్ చేయాలి అంటే ఒక మెథడ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక మెథడ్ని మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఎన్ని క్లియర్ చేస్తున్నా. ఫస్ట్ ఇట్స్ ఎ మెథడ్ ఈస్
యూజ్ నావిగేట్ అనే మెథడ్ అనమాట. యూజ్ నావిగేట్ అనే మెథడ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ యూజ్ నావిగేట్ అనే మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తామంటే వేరొక పేజ్కి నావిగేట్ చేస్తాం. అదే జావా స్క్రిప్ట్లో అయితే లోకల్ స్టోరేజ్ అంటే లొకేషన్ డాట్ అసైన్ అంటాం. విండో డాట్ లొకేషన్ డాట్ అసైన్ అనే మెథడ్ ద్వారా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం నావిగేట్ చేస్తాం. ఆర్ ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి కూడా నావిగేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లాగిన్ అనే కాంపోనెంట్ నుంచి వేరొక కాంపోనెంట్కి మనం మూవ్ చేయాలి, వేరొక కాంపోనెంట్కి మనం తీసుకుని వెళ్ళాలి. అది లాగిన్ అయినప్పుడు మాత్రమే వెళ్ళాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేద్దాం. ఒక కాంపోనెంట్ని ఇట్స్ ఏ నేమ్ ఈస్ డాష్ బోర్డ్ అని క్రియేట్ చేద్దాం. dashboard dot jsx. It's a rename dot rxjs dot jsx. నెక్స్ట్ మన దగ్గర షార్ట్ కట్ RAFCE డాష్బోర్డ్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక మెసేజ్ ఇస్తున్నా, వెల్కమ్ టు డాష్బోర్డ్. ఇప్పుడు డాష్బోర్డ్ అనే కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలంటే రౌటింగ్ కూడా రాయాలి. /డాష్బోర్డ్ వస్తే మనకి యాప్.js లో మనకు రౌటింగ్ రాస్తాం. ఇక్కడ పాత్రలో నేను ఏం రాస్తున్నా అంటే, సో ఇదంతా కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఇట్స్ ఏ డాష్బోర్డ్ /డాష్బోర్డ్ వచ్చినప్పుడు మనకి ఎలిమెంట్ ఓపెన్ అవ్వాల్సింది డాష్బోర్డ్. డాష్బోర్డ్ కాంపోనెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింటుంది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింటుంది మనకు. ఓకే, డాష్బోర్డ్ ఇలాగ. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి ఏంటంటే /డాష్బోర్డ్ వస్తే డాష్బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం కావాలంటే /డాష్బోర్డ్ /డాష్బోర్డ్ వస్తేనే డాష్బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఇది ఎప్పుడు వెళ్తున్నా, ఈ డాష్బోర్డ్కి ఎప్పుడు వెళ్తున్నా, ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్ ఎప్పుడవుతుంది అంటే ఇట్స్ ఏ స్టేటస్ == ఆర్ 1 అయినప్పుడు మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఈ కేసెస్లో మాత్రమే మనం మూవ్ చేయాలి. ఈ కేసులో మూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మెథడ్ని మనం ఇంపోర్ట్ చేయాలి. యూజ్ నావిగేట్. సో కాన్స్ట్ ఏదో ఒక డేటా, సో హిస్టరీ ఏదో ఒకటి డేటా రాస్తున్నా, కావాలంటే nav అని రాస్తున్నా. nav అనే మెథడ్కి, nav అనే వేరియబుల్కి యూజ్ నావిగేట్ అనే మెథడ్ని అసైన్ చేస్తున్నా. యూజ్ నావిగేట్ అనే మెథడ్ని నావ్కి అసైన్ చేస్తున్నా. ఇక్కడ ఏదైనా సరే నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఇట్స్ ఏ యూజ్ నావిగేట్ అనే మెథడ్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉండే అంటే ఈ నావ్లో ఉండే మనకు నెక్స్ట్ వాల్యూ ఏంటంటే ఇట్స్ ఏ వాల్యూ. అంటే ఆ వేరియబుల్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూకి అంటే వేరొక పాత్కి, సో నావ్కి, సో 1 minute. నావ్ ఇక్కడ మనం పాత్ ఇవ్వాలి /డాష్బోర్డ్. అంటే యూజ్ నావిగేట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ పాత్కి మనకు నావిగేట్ చేస్తాం. /డాష్బోర్డ్కి మనం నావిగేట్ చేస్తున్నాం. కానీ చూడండి ఒకసారి. సో లాగిన్కి వెళ్దాం. సో లాగిన్కి వెళ్ళేసి islander react.js@gmail.com and 1 2 3 4 5 6 లాగిన్. లాగిన్ సక్సెస్ అయింది, డాష్బోర్డ్కి వెళ్ళిపోయింది. ఇన్ కేస్ నేను డేటా వచ్చేసి రాంగ్ ఇస్తాను, islander react.js@gmail.com 1 2 3 4 5 6 7 ఇస్తున్నా. 7 ఇచ్చాను అండ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అండ్ లాగిన్ అయ్యేటప్పుడు కొద్దిగా టైం తీసుకొని లాగిన్ అవ్వాలంటున్నా. డాష్బోర్డ్కి వెంటనే వెళ్ళిపోతుంది, కొద్ది టైం తీసుకొని. అందుకోసం మనకు సెట్ టైం అవుట్ తీసుకోవచ్చు. సెట్ టైం అవుట్లో మనకి ఒక 2 seconds డిలే చేద్దాం. 2 seconds అంటే మనం ఏం చేయాలి, 2000 milliseconds ఇవ్వాలి. ఈ 2000 milliseconds తర్వాత మనకు నావ్ అంటే ఈ మెథడ్లోకి వెళ్ళాలి. నౌ సీ దిస్ రిఫ్రెష్. సో ఫస్ట్ కాపీ చేసుకుందాం, రిఫ్రెష్ అండ్ 1 2 3 4 5 6 7 ఫస్ట్ 7 ఇస్తున్నా. ఇట్స్ ఏ రాంగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నౌ సీ దిస్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా. నౌ లాగిన్. నౌ సీస్ లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ టు డాష్బోర్డ్. ఒక
2 సెకండ్స్ తర్వాత మనం నావిగేట్ అవుతుంది. ఇట్స్ ఏ ఈ మెథడ్ యూజ్ నావిగేట్ అనే మెథడ్ ద్వారా మనము ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి నావిగేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే డాష్ బోర్డ్ పేజ్లో కొద్దిగా డిజైన్ చేద్దాం. లాగౌట్ చేసినప్పుడు లాగిన్కి వద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే లాగిన్ అయినా లాగిన్ అవ్వకపోయినా మనకి ఏమవుతుందంటే స్లాష్ డాష్ బోర్డ్ ఇవ్వగానే డాష్ బోర్డ్కి నావిగేట్ అయిపోతుంది. బట్ మనము లాగిన్ చేసినప్పుడు మాత్రమే డాష్ బోర్డ్కి వెళ్ళాలి, లేకపోతే లాగిన్లోనే ఉండాలి. అది టుమారో కాన్సెప్ట్లో చేద్దాం. ఓకే, అదేవిధంగా లాగౌట్ చేస్తే లాగిన్కి రావాలి. ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క యూఆర్ఎల్ అంటే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రమే వేరొక పేజీలోకి తీసుకుని వెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఫెచ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం గెట్ స్టూడెంట్స్ యూఆర్ఎల్ అంటే మనకు ఎవరైతే డేటా ఉందో ఆ డేటాని గెట్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఫెచ్ మెథడ్ ద్వారా డేటాని గెట్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏపీ ఇంటిగ్రేషన్. మీకు ఏదైనా సరే రియాక్ట్ జేఎస్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే థియరిటికల్ క్వశ్చన్ అడిగారంటే ఓకే ఏదైనా చెప్పుకోవచ్చు. బట్ ప్రాక్టికల్గా ఏదైనా టాస్క్ ఇవ్వాలి అంటే ఇలా ఒక యూఆర్ఎల్ ఇస్తారు. ఆ యూఆర్ఎల్ ద్వారా వచ్చే డేటాని మీరు స్క్రీన్లో ప్రింట్ చేసి చూపించండి అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం గెట్ మెథడ్ యూజ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ రిజిస్టర్ ఇచ్చాం. సో ఇక్కడ మనకు లాగిన్ అనమాట. ఇట్స్ ఏ లాగిన్. లాగిన్. ఓకే, సో ఈ రెండు ఏపీఐస్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే టుమారో చెప్పే ఏపీఐ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.